దగ్గర స్మరించుకోవాలి. రాత్రిపూట మనం రకరకాల దీపాలు వెలిగించుకుంటాం. ఎంతవరకు? రాత్రి నుండి ఎంతవరకు? ఉదయం సూర్యభగవానుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ దీపకాంతలు మనకి ఆనవు. అవి ఆర్పివేస్తామా లేదా పక్కన పెట్టండి, అవి ఉన్నా గుర్తించం. ఒక్కొక్కప్పుడు మనం వీధిలో రాత్రిపూట చిన్న దీపం వెలిగించుకుంటాం. సూర్యుడు వచ్చిన తర్వాత ఆ దీపం వెలుగుతోందని మర్చిపోతాం. అంటే అది ఆనదు. రాత్రంతా ఆనింది ఇది ఎందుకు ఆనలేదే అంటే అజ్ఞానాంధకారంలో విషయ సుఖాలు గొప్ప సుఖాలు నాకు కనబడితే భగవద్ అనుభవంతో ఇంకా ఆనవు అని చెప్పాడు ఇక్కడ. అంతేగాని ఇవన్నీ అక్కరలేదు, ఆ కాంతే కావాలని వాళ్ళు అనుకోరు. అత్యంత సహజంగా సూర్యకాంతులు ఇవి ఎలాగైతే ఆనవో భగవద్ అనుభూతులు ఇవి ఆనవు అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా భక్తిలో మనం గ్రహించవలసింది. ఆ పరాభక్తి స్వరూపం ఏమిటో ఉద్ధవుడికి ఎదురుగా కనబడింది. అందుకే వారి కృష్ణుడి సందేశం కంటే ముందు తన అనుభూతిని చెప్పాడు. అహో అని ప్రారంభించాడు. ఆశ్చర్యం అని. కానీ తన అనుభూతిని ముందు చెప్తూ నిజానికి భగవానుడు నాకు సందేశం నేర్చుకోవడానికి పంపాడు కానీ సందేశం పంపడానికి పంపలేదనే విషయానికి అర్థమైంది ఇక్కడ. ఎంత చక్కగా పాఠం నేర్పాడో చూడండి. అందుకు జ్ఞానమా భక్త అంటే రెండు ఒక దగ్గర పెట్టాడు కృష్ణ పరమాత్మ. అది దాని యొక్క విశేషం ఇక్కడ. సరిగ్గా తాను కపిల గీతలో చెప్పినటువంటి అంశము నిర్గుణ బ్రహ్మ జ్ఞానము, సగుణ బ్రహ్మం పట్ల పరాభక్తి రెండు ఫలదశలో ఒక్కటే నాయన అని చెప్పినటువంటి అంశానికి ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. నారదుల వారు భాగవతం ద్వారానే జ్ఞాన వైరాగ్యయుత భక్తిని ఆయన పుష్టి చేశాడు అని. అందుకు భగవత్ తత్వం తెలుసుకుని ప్రేమించడం మీద మొదలు పెట్టాలి. అనేక జన్మ సాధనల వల్ల గోపికలకు పుట్టింది సహజ భక్తి, ప్రహ్లాదుని వలనే. అది సహజ భక్తి, స్వాభావికీ భక్తి. కానీ ఈ కథాదుల శ్రవణం చేత అది పొందడానికి మనం పాటించవలసిన పద్ధతిలో ఆ భగవంతుని యందు చిత్తాన్ని పెడుతూ భగవంతుని అంటే ఏమిటో అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి. కనుక జ్ఞానభక్తి సమన్వయం మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి సందేశం భవతీనాం వియోగే మే నహి సర్వాత్మన క్వచిత్ యథా భూతాని భూతేషు ఖం వాయువగ్నిర్జలం మహి తథాహంచ మనప్రాణ భూతేంద్రియ గుణాశ్రయ. ఒక విధంగా గమనిస్తే ప్రపంచంలో మన శరీరంలో ఇంకోరి శరీరంలో భేద వస్తువేం లేదు. ఇక్కడ పంచభూతాలే, అక్కడ పంచభూతాలే. ఇలా సర్వజీవుల యందు పంచభూతములు వ్యాపించే ఉన్నాయి కదా. అంటే ఒకే పంచభూతములు ఈ శరీరంలో ఆ శరీరంలో ఉన్నట్లే ఒకే ఈశ్వర చైతన్యం కూడా ఈ శరీరంలో ఆ శరీరంలో ఉన్నది. కనుక సర్వేంద్రియముల యందు సర్వజీవుల యందు వస్తువులు ఒక్కటే. ఏంటి? పంచభూతములే. ఈ పంచభూతముల శక్తి నాదే. అటువంటి పంచభూతాత్మకమైన సర్వదేహముల యందు ఆ పంచభూత చైతన్యాన్ని అందిస్తున్న వాడిని నేనే. అందుకు పంచభూతాత్మక దేహాల్లో మనస్సు, ప్రాణము, అదేవిధంగా భూతములు గుణములైన శబ్దస్పర్శ రూప రసగంధములు, ఇంద్రియములు, వీటన్నిటికీ నేను ఆశ్రయమైన వాడను, ఆధారమైన వాడను. అంటే భక్తి బాగా పండిన వారికి జ్ఞానాన్ని అద్దుతున్నాడు పరమాత్మ. జ్ఞానం బాగా తెలుసుకున్న వాడికి భక్తి రుచి చూపించాడు పరమాత్మ. ఇక్కడ రెండు ఎంత అందంగా గోచరిస్తున్నాయి ఇక్కడ. అటువంటిప్పుడు ప్రతి వారిలోనూ ఇవి ఉంటాయి. మనస్సు, ప్రాణము, భూతములు, ఇంద్రియములు, గుణములు అని చెప్పారు ఇక్కడ. గుణములు అంటే త్రిగుణాలు. ఇవన్నీ ప్రతివారికి ఉన్న విషయమే. కానీ ఇవన్నీ ఎవడి వల్లనుంటున్నాయో, ఎవడి యందు ఉంటున్నాయో వాడిని నేను. అటువంటిప్పుడు నేనే స్వరూపము. దీన్ని ఆత్మ అని అంటారు. ఆత్మ అంటే ఇంద్రియాదులు ఇత్యాదులన్నీ ప్రకృతిలో మనం చూస్తున్న, అనుభవిస్తున్నటువంటి ఏ విషయ జాతమున్నదో అది దేన్ని ఆధారం చేసుకున్నదో అది ఆత్మ. ఆ ఆధారం ఎలా ఉన్నది అంటే బల్ల మీద పుస్తకంలా కాదయ్యా, సముద్రంలో కెరటాల వల్లే అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆశ్రయం అలా ఉంటుంది. ఆత్మన్యేవాత్మనాత్మానం సృజేహన్యనుపాలయే ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణాత్మన. ఆత్మని ఏవ ఆత్మనా ఆత్మాను. ఏంటంటే గోపికలను అలా హాడలు కొడుతున్నాడు వేదాంతంతో. స్వామి చెప్పింది చెప్పాల్సిందే అంతే. ఇక్కడ ఇది గ్రహించడానికి తగిన యోగ్యత వాళ్ళకు ఉందని చెప్పి భగవానుడు మాట్లాడిస్తున్నాడు ఇక్కడ. ఆత్మని ఏవ ఆత్మన ఆత్మానం సృజే హన్మి అనుపాలయే. నాయందు నా చేత నేనే ఈ సృష్టిని సృజించి రక్షించి లయింపజేస్తాను. మరొక్కసారి చెప్పుకొని తెలుగులోనే చెప్పాను కానీ ఆత్మని ఏవ ఆత్మన ఆత్మానం. నా యందు మాత్రమే అంటే సృష్టి నా నుంచి దూరంగా నేను ఒక్కడ చేయలేదు. ఒకడు కుండలు తయారు చేసేవాడు కుండలు తయారు చేసి దూరంగా పెడతాడు. అలా నేను సృష్టిని తయారు చేసి దూరంగా పెట్టలేదయ్యా. నేను నా యందే నా చేతనే ఈ సృష్టిని నేనే సృజించాను. మూడు చెప్పాడు ఇక్కడ. అంటే భగవంతుని యందే ఈ సృష్టి వ్యక్తమవుతున్నది. వ్యక్తమైన సృష్టి యందు ఆయనే ఉన్నాడు. అదేవిధంగా చేయడానికి కారణం కూడా ఆయన శక్తి చేతనే చేస్తున్నాడు. ఆ శక్తి అనిర్వచనీయం గనక
దానిని ఆత్మమాయానుభావేన, నా మాయా ప్రభావం చేత నేను ఈ జగత్తుని సృజే హన్మి అనుపాలయే, సరిగ్గా ఎవ్వని జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై. అందుకే 9 స్కంధాల సంస్కారమే కొనసాగుతూ ఉండాలండి. ఇక్కడ 35 రోజుల క్రితం అండి అంటే అప్పుడు ఎన్నో చెప్పుకున్నాం మనం. అంశములన్నీ ఇక్కడ వెంటనే అందుతాయి. ఆత్మ జ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో గుణాన్వయ సుషుప్తి స్వప్న జాగ్రద్భి మాయావృత్తిభిరీయతే. మొత్తం కపిల గీత మొదలైన వాటన్నిటి సారం ఈ 10 శ్లోకాల్లో మనకు కనబడుతున్నది. ఇవన్నీ ఎవడి యందు ఎవడి వల్ల నిర్వహింపబడుతున్నాయో చూపిస్తున్నారు. ఆ ఆశ్రయం ఎలా ఉన్నది అంటే సృష్టికి భిన్నముగా ఉందా, సృష్టి వేరుగాను ఆశ్రయమైన వాడు వేరుగాను ఉన్నారా అంటే కాదు నాయన, నా యందు నా చేత నేనే నాదైనటువంటి మాయా ప్రభావం చేత ఈ జగత్తుని సృజించి పాలించి లయింపజేస్తున్నాను నేను అని చెప్పాడు ఇక్కడ. అంటే ఆశ్రయం ఎలా ఉన్నది ఇప్పుడు, వాటికి కేవలం ఒక ఆధారంగా నిలబడ్డమే కాకుండా వాటి యందు వ్యాపించిపోతూ వాటిని తానే నిర్వహిస్తూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బల్ల మీద మనం పుస్తకం పెట్టి పుస్తకానికి బల్ల ఆశ్రయము అని ఒక మాట అన్నాం. అలా ఆశ్రయమే ఆయన భగవానుడు. అంతేగాని పుస్తకం తేవడానికి బల్ల ఏమీ కారణం కాదు, తెచ్చి పెడుతూ కూర్చుంది, తీసి పెడుతూ ఊరుకుంది అంతే. ఇక్కడ భగవానుడు అలాంటి ఆశ్రయం అండి. అలాంటి ఆశ్రయం అయితే జడమవుతుంది, అనేటువంటి జడమైన ఆశ్రయం కాడు. అని ఎలాంటి ఆశ్రయం అంటే వీటి ఉనికికే తాను కారణమై ఉనికి అయిన వాటి యందు మనికిగా కూడా వ్యాపించిపోయినటువంటి వాడు. అందుకే తాను ప్రపంచంగా ఎలాంటి ఆధారం ఉన్నాడంటే తన మాయా ప్రభావంతో సృజించి అందు వ్యాపించి లయింపజేస్తూ ఉన్నటువంటి వాడు తాను. ఇప్పుడు మన దృష్టిని దేని మీద పెట్టాలి? ఆయన యందు సృజింపబడి రక్షింపబడి లయింపబడి సృష్టి యందు కాకుండా సృష్టి స్థితి లయలు ఎవరి యందు జరుగుతున్నాయో, ఎవరి వల్ల జరుగుతున్నాయో, ఎవరి చేత జరుగుతున్నాయో వాడి యందు దృష్టి పెట్టాలి ఇక్కడ. కనుక దృష్టి